అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ ఎపిసోడ్ 14లోకి వచ్చామండి. దీనికి ముందు ఎపిసోడ్‌లు 2 కూడా 2గా కలిపి పెడుతున్నాను. చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక ఇనుప పెట్టె, అందులో దాగి ఉన్న నిజం. ఆ నిజం కోసం అర్జున్ తన ప్రాణాన్ని పణంగా పెట్టబోతున్నాడు. పాత భవనంలో క్లైమాక్స్ సీన్ కొనసాగింది. ఇనుప పెట్టెను అందుకుంటాడు అర్జున్. ఇన్స్పెక్టర్ బయట నుంచి అరుస్తూ ఉంటాడు, అర్జున్ త్వరగా బయటికి వచ్చేసేయ్ అని. అర్జున్ వెంటనే బయటకు రా అని అరవగా ఇన్స్పెక్టర్ అర్జున్ ఆ పెట్టెను అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇనుప పెట్టెను తీసుకొని పరిగెత్తుకొని రావడం ప్రారంభిస్తాడు. భారీ పేలుడు శబ్దం జరుగుతుంది. పాత భవనం మొత్తం కూలిపోతుంది. దుమ్ము పొగతో ఆ ప్రాంతమంతా కప్పబడిపోతుంది. బయట మేఘన అక్కడికి చేరుకొని భయంతో చూస్తుంది. మేఘన ఇలా అరుస్తుంది, అర్జున్. కొన్ని క్షణాల తర్వాత అర్జున్ బయటికి రాలేదు, ఏమైంది అర్జున్ అర్జున్ అని అరుస్తుంది మేఘన. అలా మేఘన పిలుస్తూ ఉండగా పొగలో నుంచి అర్జున్ బయటకు వస్తాడు. అతని చేతిలో అతను ఇనుప పెట్టె పట్టుకొని వస్తాడు. మేఘన పరిగెత్తి అతన్ని హత్తుకుంటుంది. ఆ కూలిపోయిన భవనాన్ని చూసి అర్జున్ ఇరుక్కుపోయాడేమని భయపడుతుంది మేఘన. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆ పెట్టెను తెరుస్తాడు. అందులో ఒక పాత డైరీ ఉంటుంది. ఆ డైరీలో జనన ధృవీకరణ పత్రం, ఒక కుటుంబ ఫోటో కూడా ఉంటుంది. ఇంకా ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. డైరీ మొదటి పేజీలో ఇలా రాసి ఉంటుంది, ఈ డైరీ చదివే సమయానికి నేను బతికి ఉండకపోవచ్చు. ఒక సంతకం, విక్రమ్ దేవ్. పెన్ డ్రైవ్. వీడియో ప్లే అవుతుంది. ఒక వ్యక్తి కెమెరా ముందు మాట్లాడుతున్నాడు. అతని విక్రమ్ దేవ్. నా కూతురు అనన్యని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె బతికితేనే మా కుటుంబ ఆస్తి సరైన వారసురాలికి దక్కుతుంది అని రాసి ఉంటుంది ఆ డైరీలో. అది చదువుతున్న మేఘన కన్నీళ్లు పెట్టుకుంటుంది. రోహిత్ స్థావరం. రోహిత్ కోపంతో టీవీని పగలగొడతాడు. రోహిత్ ఇలా అంటాడు, అర్జున్ ఆ పెట్టెను తీసుకురాకూడదు. రోహిత్ తండ్రి ప్రశాంతంగా చెబుతాడు, ఇంకా చివరి ఆయుధం మన దగ్గరే ఉంది అంటాడు రోహిత్ తండ్రి. ఇంటి వద్ద రాఘవేంద్ర వీడియో చూస్తాడు. అతని కళ్ళలో కన్నీళ్లు. రాఘవేంద్ర ఇలా అంటాడు, విక్రమ్, నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. అర్జున్ ఆశ్చర్యంగా, అర్జున్, నాన్న, మీకు విక్రమ్ దేవ్ తెలుసా అని అర్జున్ వాళ్ళ నాన్నను అడుగుతాడు. ఆ మాటలకు రాఘవేంద్ర తల ఊపుతాడు. ఒక రహస్యం. రాఘవేంద్ర, విక్రమ్ దేవ్ నా ప్రాణ స్నేహితుడు. అంటే అర్జున్ వాళ్ళ నాన్న, మేఘన వాళ్ళ నాన్న ప్రాణ స్నేహితులు. అనన్య పుట్టినరోజే ఆమెను ఏదో ఒక రోజు కాపాడాలని నేను మాట ఇచ్చాను. మేఘన కళ్ళలో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడే ఇన్స్పెక్టర్కు ఒక ఫోన్ వస్తుంది. కానిస్టేబుల్ సార్, విక్రమ్ దేవు చనిపోలేదు. అంటే మేఘన వాళ్ళ నాన్న చనిపోలేదు. ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఏమంటున్నావు నువ్వు అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. ఆ మాటలకు కానిస్టేబుల్, అవును సార్, ఆయన బతికే ఉన్నారు. ఒక రహస్య ప్రదేశంలో ఆయన బంధించబడ్డారు అని చెబుతారు కానిస్టేబుల్. అందరూ ఒక్కసారిగా షాక్కు గురవుతారు. మేఘన తండ్రి నిజంగానే బతికి ఉన్నాడా? ఒకవేళ బతికి ఉంటే అతన్ని బంధించిందెవరు? రోహిత్ వాళ్ళ నాన్న, లేదా ఇంకెవరైనా అతన్ని బంధించారా? తెలుసుకుందాం ఇదే ఎపిసోడ్లో. బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ ఎపిసోడ్ 14లోకి వచ్చేసాం. రెస్క్యూ మిషన్ చేసి 25 సంవత్సరాలుగా తండ్రి చీకటి బందీగా ఉన్నాడు. ఒక కూతురు తన తండ్రి బతికే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకుంది మేఘనకు ఇప్పటి వరకు తన కన్న తండ్రి బతికే ఉన్నాడని తెలియదు. ఈ పాత ట్రంక్ పెట్టె ద్వారాగా తను తెలుసుకుంది తన తండ్రి బతికే ఉన్నాడని.
రాఘవేంద్ర మాట ఇచ్చినట్టుగానే మేఘనాను కాపాడతాడా? వారి జీవితాలను మార్చే రోజు పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ అందరినీ మీటింగ్కు పిలుస్తాడు. ఇన్స్పెక్టర్ ఇలా అంటాడు అక్కడ ఉన్నందరి వారితో, మనకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. విక్రమ్ దేవుని నగరానికి బయట ఒక పాత ఫ్యాక్టరీలో బంధించారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మనం అతన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. అర్జున్ వెంటనే లేచి, ఒక నిమిషం కూడా ఆలస్యం చెయ్యకూడదు అని అంటాడు. అలా అందరూ కలిసి పాత ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరతారు. రాత్రి రోహిత్ పాత ఫ్యాక్టరీలో తండ్రి తన అనుచరులతో నిలబడి ఉంటాడు. ఒక చీకటి గదిలో చేతులకు సంకెళ్ళు వేసి విక్రమ్ దేవును బంధించి ఉంచుతారు. మేఘన తండ్రిని. విక్రమ్ దేవ్ చాలా బలహీనంగా ఉన్న అతని కలలో ధైర్యం మాత్రం తగ్గలేదు. రోహిత్ తండ్రి విక్రమ్ దేవుతో ఇలా అంటాడు, ఇంకొన్ని గంటల్లో ఆస్తి మొత్తం మన పేరవుతుంది అని చెబుతాడు రోహిత్. రెస్క్యూ టీం అర్జున్, ఇన్స్పెక్టర్ విక్రమ్ కలిసి ఫ్యాక్టరీకి చేరుకుంటారు. వాళ్ళు నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక గార్డు వాళ్ళని చూసేస్తాడు. ఎవరెక్కడ అని ఆ గార్డు అడుగుతాడు. వెంటనే అలారం మోగుతుంది. అలారం మోగగానే ఎవరో వచ్చినట్టు అర్థమైపోతుంది రోహిత్ వాళ్ళకు. రోహిత్ గ్యాంగ్ అర్జున్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అర్జున్ ధైర్యంతో అందరితో పోరాడుతాడు. ఇన్స్పెక్టర్ ఇంకా పోలీసులు కూడా కాల్పులు కాకుండా నేరస్తులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. చివరికి అర్జున్ విక్రమ్ దేవ్ ఉన్న గదిని చేరుకుంటాడు. తండ్రి కూతురు కలయిక. విక్రమ్ దేవును బయటకు తీసుకొస్తారు. హాస్పిటల్కి తీసుకెళ్తారు. 25 సంవత్సరాలుగా తను బంధింపబడి ఉండడం వల్ల బలహీనంగా ఉంటాడు విక్రమ్ దేవ్. మేఘన లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. విక్రమ్ దేవ్ నెమ్మదిగా కళ్ళను తెరుస్తాడు. మేఘనాను చూసి అతని కళ్ళలో కన్నీళ్లు. విక్రమ్ దేవ్ ఇలా అంటాడు, అనన్య అని పిలుస్తాడు. మేఘన ఏడుస్తూ నాన్న అని పిలుస్తుంది. ఇద్దరు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరినొకరు హత్తుకుంటారు. అర్జున్ అది చూసి చాలా ఆనందపడతాడు. కొద్దిసేపటి తర్వాత విక్రమ్ దేవ్ హాస్పిటల్లో అర్జున్ అని పిలుస్తాడు. ఆ మాటలకు అర్జున్, చెప్పండి అంకుల్ అంటాడు. నా కూతురిని నువ్వు కాపాడావు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అర్జున్ అంటాడు. లేదు అంకుల్, ఇది నా బాధ్యత అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇంతలో రోహిత్ తప్పించుకోవడం. అందరూ విక్రమ్ దేవుతో ఉండగా రోహిత్ వెనక ద్వారం గుండా మెల్లిగా తప్పించుకుంటాడు. అతను వెళ్తూ ఒక ఫోన్ కాల్ చేస్తాడు. ప్లాన్ బి మొదలు పెట్టండి అని చెబుతాడు. అదే సమయంలో విక్రమ్ దేవుకు ఒక కవర్ ఇస్తారు. అతను తెరిచి చూస్తాడు ఆ కవర్ని. అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో అర్జున్ చిన్నప్పుడు చిన్న అనన్య కలిసి ఆడుకుంటున్నారు. వెనుక వైపు ఇలా రాసి ఉంటుంది. ఆ ఫోటో వెనుక వైపు వీళ్ళిద్దరి పెళ్లి నిర్ణయం 25 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు నిర్ణయం. అర్జున్, మేఘన, రాఘవేంద్ర అందరూ షాక్ అవుతారు. విక్రమ్ దేవ్ నెమ్మదిగా చెబుతాడు, మీ ఇద్దరి పెళ్లి విధి రాసిన పెళ్లి, కానీ ఆస్తి కోసం దాన్ని చెడగొట్టాలని వాళ్ళు ప్రయత్నించారు. అర్జున్ మేఘన కలయిక యాదృచ్ఛికం కాదు, విధి ముందే రాసిన బంధం. కొనసాగుతుంది ఈ ఎపిసోడ్. మీకు ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.